భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి. జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. పశుపతి అనేది జ్ఞాన సంబంధమైన విషయం. పశుపతి మాట ఎన్ని మార్లు వస్తుందో ఆఖరికి నీకు నాకు ఉన్న సంబంధం ఏంటంటే నేను పశువుని నువ్వు నాకు పతివి కనుక మన ఇద్దరికి సరిపోయింది అంటాడు ఒక చోట. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అనే మాటలో చక్కగా చెప్పాడు. అయితే పశుపతి అనే మాట సామాన్యమైన అంశం కాదు. పైగా శంకరులు అంటే జ్ఞాన మార్గం గనక జ్ఞానభక్తుడు ఆయన. జ్ఞానభక్తుడు, భక్తికి ఏం తక్కువ లేదు, జ్ఞానభక్తి అయింది. ఆ జ్ఞానభక్తిలో జ్ఞానం చెప్పాలి. పశుపతి అంటే అది దివ్యమైన జ్ఞాన విషయం. అదే మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక అన్నాం. అసుర సేనా సమూహమంతా నశింపజేయాలంటే పాశుపతాస్త్రం వల్ల అయిందిట. పాశుపతాస్త్రం అంటే ఈ జ్ఞానం మనం తెచ్చుకుంటే అజ్ఞాన రూపమైన అసురులు నశిస్తారు. ఏమిటి అజ్ఞానం అంటే పశు పాశ పతి జ్ఞానం జ్ఞానమిత్యభిధీయతే. పశువులు పాశములు పతి ఈ నాలెడ్జ్ ఉంటే అదే జ్ఞానం అన్నాడు. పాశము అనేటువంటిది మాయారూపమైనటువంటి బంధము, అవిద్య, అవిద్యారూపమైన బంధము. దాని చేత బంధింపబడ్డవాడు పశువులు. అది తెలిస్తే పశువు కానివాడెవడు? ఎవడైనా పశువు అని తిట్టాడంటే మన గురించి మనకు తెలియజేసాడు అని అర్థం. అక్కడ ఎవరు కారు చెప్పండి, అందరూ పాశబద్ధులే. కర్మపాశములు గుణపాశములు ఒకటేమిటి? ఇన్నిన్ని తాళ్ళు చెప్తే భయం వేస్తుంది కనుక అంత పేనేసి ఒకటే అవిద్య. అవిద్యా పాశం చేత మనందరం బంధింపబడ్డాం. అదే ప్రతివారు దేశకాల బద్ధులమే. దేశకాలాతీత్వమే శివశక్తి, మర్చిపోరాదు. ఇక్కడ దేశకాల బద్ధులు జీవులు. దేశకాల బద్ధులైన జీవులకి పశువులని పేరు, మాయాపాశబద్ధులు. ఈ మాయాపాశాన్ని మాయాబద్ధులైన జీవుని నియంత్రించేవాడు ఈశ్వరుడు. కానీ పశు పాశ పతి ఈ జ్ఞానం తెలుసుకుంటే పాశం తొలగించే శక్తి పశువుకు లేదు. అంతే కదండి. వేసేవాడు ఆయనే, తీసేవాడు ఆయనే. ఎందుకు వేసాడంటే అవసరం గనక, ఎందుకు తీసాడు యోగ్యుడు అయ్యేవి గనక. అది తెలుసుకోవాల్సింది. జీవుడికి ఇంకా విద్య రాలేదు కనుక అవిద్యాపాసం, వాడికి ఇంకా మోక్షం పొందిన అర్హత రాలేదు, అందుకే అవిద్యాపాస బుద్ధుడై ఉన్నాడు. సమయం వరకు తీసేది ఆయనే. అంతేగాని ఒక పశువు తనకు పాశం వేస్తే తానే విప్పుకోవడానికి ప్రయత్నిస్తే మరింత బిగుసుకుపోతుంది. బుద్ధిగా ఉంటే ఎప్పుడు విప్పాలి అప్పుడు కాపరే విప్పుతాడు. అందుకే పశుపాస విమోచని అనే మాట లలితాశాస్త్రంలో ఉంది. అది తెలుసుకుంటే పశుపతి అని ఎందుకు వాడుతున్నారో తెలుస్తుంది. అలాంటి వివిధం అపదానం పశుపతే. పశుపతే వివిధం అపదానం. పశుపతి యొక్క వివిధములైన వీరగాథలను అంటే ఆయన చరిత్రలను పూర్వ వృత్తాంతాలను గాయంతి మీటి పాడుతోంది ఎవరు? శారదామాత. ఆ వీణపై శివుని చరిత్ర పాడుతుంటే ఆవిడ ఆనందపడి సాధు అందుట తల్లి. అంటే అమ్మ నోట నుంచి వచ్చిన మాట బాగుంది. సంస్కృతంలో సాధు అన్నారు, బాగుంది అనగానే అప్పుడు సరస్వతిదేవి సిగ్గు వేసింది. ఆవిడ మాట విననంత వరకు వీణావాదనే బాగుంది. ఆవిడ మాట వింటే మహతి మన కచ్చపి వీణానాదం కంటే అమ్మవారి యొక్క బాగుంది అన్నమాట ఇంకా బాగుంది. ఇంత రమ్యమైన పలుకులు గల తల్లికి నా వీణానాదం ఏమిటి? కనుక సరస్వతీమాత యొక్క వీణ యొక్క నాదము అమ్మవారి మాట మాధుర్యం ముందు ఓడిపోయింది. ఓడిపోతే కొందరు ప్రకటనలు ఎలా ఉంటాయంటే ఓడిపోతే ముసిగేసేసుకుంటారు. కొన్ని చోట్ల ఆటల్లో ఓడిపోయినా ముసుగేసుకొచ్చేస్తారు సిగ్గుతో ఇంకోటి చూడకుండా ఉండడానికి. అలాగా వీణానాదం ఎప్పుడైతే బాగుందనే మాట కంటే తక్కువైపోయిందో వెంటనే తాను యొక్క పైటని వీణ మీద కప్పేసింది సరస్వతీదేవి. ఎంత రమ్యంగా వర్ణించారు. కప్పేసి ఇంకా వాయించలేదు. అంటే అమ్మవారి పలుకులు వచ్చేటప్పటికి ఇంకా అన్ని పలుకులు ఆగిపోయాయి. అది తెలుసుకోవాల్సింది. అన్ని మాటలు అన్ని ఊహలు కూడా ఆ అమ్మ పలుకు వినగానే ఆగిపోయాయి. ఇక్కడ అంతవరకు సరస్వతీ పలుకుల మధురమే, కానీ వాటిని మించిన మాధురి అమ్మ పలుకులో ఉంది. దానితో సరస్వతీమాత నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేని నిభృతం. ఆ పైట చెరగుతో
ఆ వీణను కప్పివేసిందమ్మా సరస్వతి అని చెప్పడంలో అమ్మ పలుకు త్వదీయైర్మాధుర్యై అపలపిత తంత్రీ కలరవాం. ఆ వీణ తీగ యొక్క మధురమైన ధ్వని కంటే గొప్పగా ఉన్న నీ సాధువచనం యొక్క మాధుర్యం విని ఈ పరిస్థితి వీణకు కలిగించింది. అటువంటి ఆ పలుకుకి నమస్కారము అన్నారు. ఎందుకంటే ఇప్పుడు వర్ణిస్తున్న ముఖము అంటే వాగ్భవకూటం, మరువరాదు. ముఖాన్ని ధ్యానిస్తున్నామంటే వాగ్భవకూటాన్ని ధ్యానిస్తున్నాం. వాగ్భవకూటం అంటే ధర్మ జ్ఞాన విషయములన్నీ తెలియజేసేటువంటి వాక్కుల స్వరూపం, అది వాగ్భవకూటం. వాగ్భవకూటం దగ్గర పలుకులు ఇత్యాది వైభవాలన్నీ చెప్తున్నారు. కానీ అమ్మ వదన వర్ణన మనం వింటున్నామంటే మీకు తెలియకుండా వాగ్భవకూట జపసిద్ధి లభిస్తుందండి. అది రూపవర్ణంలో ఉన్న ప్రధానం. అలాగే కంఠము నుంచి కటి వరకు వర్ణించేటప్పటికీ కామరాజకూట సిద్ధి, కటి నుంచి పాదం వరకు వర్ణన వింటే శక్తికూట సిద్ధి. మొత్తానికి అమ్మ రూపవర్ణనం అంటే మహామంత్రం యొక్క 3 కూటముల అనుష్ఠాన ఫలం రూపధ్యానం వల్ల సిద్ధిస్తున్నది. అది రూపధ్యానం యొక్క ప్రయోజనం. దీన్ని రూపధ్యానం అంటారు, అంతేగాని అంగాంగ వర్ణన అనరు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. రూపధ్యానం రూపంలో మంత్రశక్తితో, దేవతాశక్తితో, విరాట్ శక్తితో అనుసంధానం జరుగుతుంది. 3 శక్తులు రూపంలో ఉంటాయని ప్రతిరోజు చెప్తున్నాం. ఎందుకంటే రూపవర్ణంలో అధిస్ఫురణ ఉండాలి. అలాంటి స్ఫురణతో రూపాన్ని మనం ధ్యానించాలి గనక. ఇక అమ్మవారి యొక్క ఆ దివ్యమైన వదనం కంఠం వరకు గనక ఆ గడ్డాన్ని వర్ణిస్తున్నారు. చిబుకము అంటారు దాన్ని. ఆ చిబుకాన్ని వర్ణించేటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకం. కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరినావత్సలతయా గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకుర వృంతం గిరిసుతే కథంకారం బ్రూమః తవ చుబుకం ఔపమ్యరహితం. తవ చుబుకం ఔపమ్యరహితం. చుబుకము చిబుకము అని కూడా సంస్కృతంలో 2 విధాలుగా చెప్పడం జరుగుతుంది. తవ చుబుకం అంటే నీ ముఖం దగ్గర చివరికున్నటువంటి గడ్డమున్నదే అది ఔపమ్యరహితం, అది పోలికకు దొరకదమ్మా అన్నారు. ఈ మాట ఎవరన్నారు పోలికకు దొరకదని? శంకరులు కాదు, వశిన్యాది వాగ్దేవతలు అన్నారు. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. అనాకలిత సాదృశ్య అంటే సాదృశ్యం అంటే పోలిక. పోలిక చెప్పడానికి వీల్లేని గడ్డంతో ఉన్న తల్లి అన్నారు. అంతవరకు ఏదో పోలిక చెప్పారండి. తర్వాత కూడా పోలికలు చెప్పారు. పదద్వయ ప్రభాతాల పరాక్ర సరోరుహ ఇత్యాదులు కురువిందమణి శ్రేణి కరత్కోటేరమంటే ఎక్కడ పోలిక చెప్తూ వచ్చారు. అంటే ఇలాగా దాన్ని మించి అని ఏదో చెప్పారు. ఇక్కడ అసలు ఏది పోలిక కూడా అందదు అని చెప్పేశారు. అంతే, వాళ్ళు ఆపేశారు. వాళ్ళు పోలిక అందదన్నాక ఈయన అందుతుందని చెప్తాడా? వశిన్యాది వాగ్దేవతలు చెప్పాక తర్వాత పై మాట ఉంటుందా? అందుకే తవ చుబుకం ఔపమ్యరహితం, పోలిక దొరకదమ్మా అని చెప్తూ ఒక పోలిక చెప్తున్నాడండి. అద్భుతం కవి యొక్క ప్రతిబిందులో కనబడుతుంది. ఆ గడ్డం పట్టుకున్న వాళ్ళు 2 ఉన్నారు. ఒకరు ఆవిడ బాలగా చిన్నప్పుడు పర్వతంలో తిరుగుతున్నప్పుడు ఆ హిమవంతుడు ఆ బాల మీద వాత్సల్యంతో గడ్డం పట్టుకుని లాలించాడు. అంటే కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా, వాత్సల్య భావంతో గడ్డం పట్టుకుని లాలించాడు. తర్వాత వివాహితయ్యి శివుల వద్దకు వెళ్ళినప్పుడు ఆయన ప్రేమ భావంతో శృంగార భావంతో ఆ గడ్డాన్ని పట్టుకున్నట్టు అమ్మవారి యొక్క వదన సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ఆ గడ్డాన్ని పట్టుకున్నాడు. అది ఎలా ఉన్నదంటే దర్పణములను ఉంటే అద్దాలు, అందులో వృత్తాకారంగా ఉండేటువంటి అద్దాలు, వాటి చుట్టూ నగిషీలు చెక్కడం మీకు అవగాహన ఉండుంటుంది. ఇవి పూర్వం కళగా అవన్నీ చేసేవారు. ఇప్పుడు కూడా వివిధమైన వెండి బంగారం ఇత్యాదులతో వాటి చుట్టూ ఒక వలయాకారం చేసి మధ్యలో అద్దం పెడతారు. దానికి చివరికి ఒక పిడి ఉంటుంది. అలాగే నీ ముఖం అనే అద్దానికి పిడిలాగా ఉన్నటువంటి ఆ గడ్డాన్ని పట్టుకుని శివుడు ప్రేమగా వదనాన్ని చూస్తున్నాడు. అటువంటి గడ్డము పోలికకు దొరకదమ్మా అన్నాడు. ఇక్కడ పోలిక దొరకకపోతే అద్దానుకున్న పిడిలా ఉందని ఎలా చెప్పాడు? ఇక్కడ చాలా గొప్ప విషయం. అంటే వాళ్ళ మాట అంగీకరిస్తూనే తాను పోలిక చెప్పాడు. అది శంకరుల యొక్క గొప్పతనం. ఎంత వినయంగానో మించిపోయాడండి మహానుభావుడు ఇక్కడ. కనుకనే కరగ్రాహ్యం శంభో ముఖ ముకుర వృంతం గిరిసుతే. ముఖ ముకురం, ముకురం అంటే అర్థం. ముఖం అనే వదనానికి పిడివలే ఉన్నటువంటి ఆ గడ్డము పై గిరిసుతే అన్నారు. మనం అమ్మవారి పట్ల భావం 2 విధాలుగా ఇందులో కలిగిస్తున్నారు. శివుడితో ఉన్నది అన్నప్పుడు తల్లి అనే భావం మనకు కలుగుతుంది. హిమవంతుడి చేత లాలింపబడ్డదేని హిమగిరిసుతే గిరిసుతే అనడంలో పుత్రికాభావం అంటే మాతృభావం పుత్రికాభావం అనే 2 ఉదాత్తమైన భావాలు జగన్మాత యొక్క ఆరాధనలో విశేషములు అని చెప్పడం ఇందులో కనబడుతున్నది. ఇక్కడ ఈ శ్లోకంలో ఆ విధంగా వర్ణించిన తర్వాత
అమ్మవారి యొక్క కంఠాన్ని వర్ణిస్తున్నారు. అంటే వాగ్భవకూటం చివరికి వచ్చింది. ఈ కంఠవర్ణన చాలా విశేషంగా చేశారు ఇక్కడ. ఇందులో శంకరుల యొక్క బహుశాస్త్ర నైపుణ్యం కూడా గోచరిస్తుంది. గళారేఖాస్తిస్రో గతి గమక గీతైక నిపుణే వివాహ వ్యానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణాం గ్రామాణాం స్థిత నియమ సీమాన యువతే. ఉత్తమ సాముద్రిక లక్షణం ప్రకారంగా కంఠం దగ్గర 3 వళులు ఉంటాయి, అంటే 3 రేఖలు ఉంటాయి. ఎలాగంటే శంఖవత్ అన్నారు. శంఖానికి ఎలాగైతే ఉత్తమ శంఖానికి 3 రేఖలు కనబడతాయో అలాగే అమ్మవారి కంఠానికి 3 రేఖలు ఉన్నాయి. ఆ 3 రేఖలు ఏవై ఉంటాయో భావన చేస్తున్నాడు ఇక్కడ. అసలు కంఠం దేనికి స్థానం అంటే నాదానికి, స్వరానికి, అక్షరానికి స్థానం. అందుకే వాగ్భవకూటం యొక్క చివరి భాగం అది. ఇక్కడ దివ్యమైనటువంటి అక్షర స్వర నాదములకు స్థానం గనక సంగీత స్థానం. పైగా అమ్మవారి యొక్క నాదరూపాన్ని ధ్యానించేటప్పుడు కంఠాన్ని ఎలా ధ్యానించాలో చింతామణి సరస్వతి వర్ణంలో శ్రీహర్షుడు చేస్తాడు ప్రధానంగా నైషధ కావ్యంలో. మళ్ళీ మహానుభావుడు శ్రీనాథ మహాకవి, ఆయన చింతామణి సరస్వతి ఉపాసకుడు, ఆయన వర్ణన చేస్తాడండి. కాళిదాసుకు ఏమీ తీసిపోని కవి తెలుగువారికి లభించాడు అని చెప్పచ్చు శ్రీనాథ మహాకవి. అయితే ఆయన తెలుగువాడే కానీ దండకమంతా సంస్కృతంలో రచించాడు, అందుకే కాళిదాసుకి తీసిపోని అన్నాం మనం కూడా. జయ జయ జనయిత్రి కళ్యాణ సంధాత్రి గాంధర్వ విద్యా కళా కంఠనాళాం త్రివేదీవళిం సార సాహిత్య సౌహిత్య నిర్వర్తిత ప్రోల్ల సదృప్త రంగాం అనేకాభిచార క్రియా హోమ ధూమావళిం మేచకాధర్వ నామ్నాయ రోమావళిం అంటూ ఎన్ని విద్యలున్నాయో అన్ని విద్యల రూపం సరస్వతి అని అద్భుతమైన వర్ణన అండి. ఇది సామాన్యమైనది కాదు. ఇక్కడ దీనికి మూలం శ్రీహర్షుడు, మూలమా అన్నట్టు రచించిన వాడు శ్రీనాథ మహాకవి. అందులో అమ్మవారి కంఠం ఏమిటంటే గాంధర్వ విద్యా కళాకంఠనాళాం అన్నారు ఇక్కడ. ఇది ఊహాజనితమైన వర్ణన అనడానికి లేదు, మంత్రశాస్త్ర సమ్మితమైన భావన. ఆ మంత్రశాస్త్ర స్వరూపంగా శారదాంబని శబ్దబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానిస్తే కంఠము గాంధర్వ విద్యా కళాకంఠం. అంటే గాంధర్వ విద్య కళ అంతా కంఠ రూపంలో గోచరిస్తుందట. గాంధర్వ విద్య అంటే ఏమిటి? సంగీత విద్య. కానీ సంగీత విద్య యొక్క స్వరూపం అంతా కంఠంలో దర్శిస్తున్నారు. అదేవిధంగా అమ్మవారి కంఠాన్ని వర్ణించినప్పుడు వాగ్దేవతలు ఏమి చెప్పుంటారు? వశిన్యాది వాగ్దేవతలు చెప్పండి. లలితా శాస్త్రంలో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా, మళ్ళీ అది విడిచిపెట్టకూడదు. వాళ్ళు చెప్పిన మాటనే తీసుకోవాలి. ఎందుకంటే అది తీసుకుంటేనే శివుడు గుర్తొస్తాడు. శివుడు కట్టిన మంగళ సూత్రముతో శోభిల్లుతున్న కంఠము కలది అనడంలో మళ్ళీ సమయాచారం. అది ఏ శ్లోకంలోనూ వదలడు ఆయన. అవకాశం లేకపోతే సంబోధనలోనే చెప్పేస్తాడు. ఇందాక శర్వాణి అన్నాడు. ఇక్కడ శర్వాణి అనగానే శర్వుని పత్ని అని నామంతోనో రూపంతోనో సందర్భంతోనో వాళ్ళిద్దరిని కలిపేయాలి ఆయన. అప్పుడు ప్రతి శ్లోకం ఒక శ్రీచక్ర స్వరూపంగా మనకు గోచరిస్తుంది. ఇక్కడ కూడా గొప్ప విశేషం ఏం చెప్తున్నారంటే ఆ 3 రేఖలు సంకేతాలు ఎన్ని రకాలుగా వర్ణిస్తున్నారు చూడండి. ముందుగా గళారేఖా తిస్రః గతి గమక గీతైక నిపుణి. సంగీతంలో ఎన్నో నైపుణ్యాలు ఉంటాయండి. మనకేదో పాడుతున్నారు అనుకుంటాం కానీ ఎన్ని నైపుణ్యాలు ఉంటాయో. ఈ నైపుణ్యాలు తెలిసి ఒక కళను ఆస్వాదిస్తే అప్పుడు దొరికే ఆనందం రసానందం. అదే చెవులకి ఇంపుగా ఉంది, శబ్దాలు బాగున్నాయి కానీ బాగుంది అనడం అందరం అంటాం. కానీ ఆ సంగీతంలో పాడుతున్నవాడు ఆ రాగ ఆవిష్కరణ ఎలా చేస్తున్నాడు, ఆ స్వరస్వరూపాన్ని ఆలాపన మొదలైన ద్వారా ఎలా చేస్తున్నాడో గ్రహించాలి. అప్పుడు అటువంటి వాడు చక్కగా ఆస్వాదిస్తాడు మిగిలిన వాళ్ళకంటే. అలాంటి వాడిని సుష్ఠు రసజ్ఞుడు అంటారు విశ్వనాథ వారు. సాహిత్యానికి అంతే. ఒక పద్యం వినగానే భావం చూసి బాగుందంటాం, కానీ పద్యం నడిపేటువంటి పదాలు ఎలా పెడుతున్నాడు, ఏ పదాన్ని ఎంత ఔచిత్యంతో చేస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకోగలిగేటువంటి ఒకనొక సహృదయుడు ఉంటే అప్పుడు ఆ కవికి సంతోషం ఉంది. అది కవి అలాంటి సౌహృదుడి కోసం చూస్తాడు. అలాగే సంగీత కళాకారుడు కూడా అటువంటి సౌహృదుడు దొరికితే అది ఆనందం. అందుకని ఎవరో మామూలు మీరు బాగా పాడారండి అంటే సరే సంతోషం అంటాడు. కానీ ఏం పాడారు, ఎక్కడ పాడారు, ఎంత అద్భుతం ఉంది చెప్పగలగాలి. అందుకే విద్వాంసుడు గొప్పతనం విద్వాంసుడు గుర్తించగలడు అని పెద్దలు చెప్తారు. విద్వానే విజానాతి విద్వజ్జన పరిశ్రమ. బాధాకరం ఏంటంటే విద్వాంసుడు గొప్పతనం విద్వాంసుడు ఒప్పుకోడు. అది లోకంలోని దురదృష్టకరమైన అంశం. ఎవరో కొద్దిమంది ఉంటారు మహానుభావులు. సరే, సంగీతానికి ఆ లక్షణాలు ఉండాలి. గతి గమక గీత 3 లక్షణాలు ఉండాలి సంగీతంలో. గతి గమకములు అంటే గతి అంటే ఒక పద్ధతిలో గతి అంటే సంగీతం యొక్క గమన లక్షణం గతి అంటారు. ఈ గతికి అర్థం మార్గ దేశీ అని 2 విధానములు ఉంటాయని లౌకికాన్ని చెప్తారు. కానీ అమ్మవారి సంగీతం ఈ స్థాయిలో కాదు కనుక
గతి గమక గీతములు అనే మాటకి శాస్త్ర నిర్వచనమే తీసుకుందాం. గతిస్తు రాగ సందర్భం ఆలాప పరికీర్తిత గమకో ముక్షనాదస్య పరిపోషో రసాత్మక అన్నారు ఇక్కడ. గతిస్తు రాగ సందర్భం ఆలాపం, రాగ సందర్భాన్ని అనుసరించి చేసే ఆలాపాన్ని గతి అంటారు అన్నారు ఇక్కడ. దాని తర్వాత గమకం అంటే ముక్షనాదం యొక్క కంపనం అందులో చూపిస్తారు, స్వర కంపనం. ఆ కంపనం ద్వారా జరిగేది ఏంటంటే రసపరిపోషణ జరుగుతుంది. ముక్షనాదం యొక్క పోషణ అంటే నాదం యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించాలి, అది రసాత్మకంగా ఆవిష్కరిస్తే దాన్ని గమకం అంటారు ఇక్కడ. తర్వాత గీతం, గీతం అన్నప్పుడు భావాన్ని తెలిసేటట్లుగా పాడగలిగితే అప్పుడు గీతం అని చెప్పబడుతుంది. గతి గమక గీత అని 3 ఉంటాయి. సంగీతంలో ఈ 3 ఉంటాయని చెప్పడానిక 3 రేఖలు పెట్టుకున్నావు తల్లి అన్నారు ఇక్కడ. ఆ గాంధర్వ విద్య కళాకంఠనాళం కనుక 3 కనబడుతున్నాయి. అంతేకాదు అన్ని రాగాలు ఆ కంఠంలో గూడు కట్టుకున్నాయండి, ఏ రాగమైనా అందులోనే ఉన్నది. అందుకే విరాజంతే నానావిధ మధుర రాగాకర భువ, సమస్త రాగములకు అది స్థానం ఆ కంఠం. అయితే ఈ రాగములన్నీ కూడా ప్రధానంగా ఎలా ఉంటాయంటే త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమాన ఇవతే. మొదట ఏం చెప్పుకున్నాం, గతి గమక గీత. గతి అనగా రాగ సందర్భం ఆలాప, గమక అంటే ముఖ్యనాదస్య పరిపోషో రసాత్మక, గీతం ప్రబంధ రూఢార్థం రంజక శక్తి రుచ్యతే. గీతం అంటే ప్రబంధం, ప్రబంధం అంటే భావగర్భితంగా అక్షరాల్ని స్వరాల్ని కూర్చి చెప్పడాన్ని ప్రబంధం అంటారు, అది గీతం. అలా గతి గమక గీతం అయ్యి. ఇప్పుడు గ్రామాణం త్రయాణం 3 గ్రామములు. గ్రామములు అంటే స్కేల్స్. సంగీతంలో 3 స్కేల్స్ ఉంటాయి, షడ్జ మధ్యమ గాంధార. షడ్జగ్రామ మధ్యమ గ్రామ గాంధార గ్రామములు అని సంగీతంలో ఉన్న స్కేల్స్ని తెలియజేస్తున్నాయట 3 గీతలు. సర్వరాగములు వీటి మీద ఆధారపడి ఉంటాయి కనుక సర్వరాగములకు ఆకరమైనటువంటి కంఠమైతే ఆ గ్రామముల పరిధులు, ఆ స్కేల్స్ యొక్క సీమలు, పరిధుల్ని, హద్దుల్ని తెలియజేస్తూ 3 గీతలు ఉన్నాయా తల్లి అన్నారు. ఇంకొకటి ఆ కంఠం దగ్గర మంగళసూత్రం కనబడుతుంది. మంగళసూత్రం 30 ఏటలుగా చేస్తారు శాస్త్రం. అంటే సన్యాసికి అవన్నీ తెలుసు చూడండి ఇక్కడ. అందుకే 30 ఏట్లు. అదే వివాహ వ్యానద్ద ప్రగుణ గుణ సంఖ్య ప్రతిభువ. గుణము అంటేనే 3, గుణం అంటే దారం అని 2 అర్థములు ఉన్నాయి. గుణ సంఖ్య 3. గుణం అని ఎక్కడొచ్చినా సంఖ్యావాచకంగా తీసుకుని 3 చెప్పాలి, గుణాలు 3 కదా. అలాగే గుణం అంటే తాడని అర్థం. మంగళసూత్రం అంటే సూత్రం అంటే దారంతోనే చేస్తారు కనుక అది గుణమే, అది రెట్టింపుగా చేసినట్లున్నది అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆ 30 ఏటల గొలుసు, 30 ఏట అని వినుంటారు, మంగళసూత్రం 30 ఏటలు చేస్తారట. అంటే ఒక్కొక్క పేటలో 9 దారములు కలిసి ఒకటిగా, అలా మొత్తం 27 అవుతాయి. 3గా చేస్తే 27 అంటే నక్షత్ర సంఖ్య, కాలమంతా నక్షత్రాధీనం. అందుకే 27 సంఖ్యతో చేయడం, అది 3 × 9 అయింది. 9 3 × 3 లెక్కలంతా 3 కలుస్తుంది. అందుకే ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభవం అని చెప్పడంలో ఇది విశేషం. పైగా 27 అంటే మొత్తం నక్షత్ర సంఖ్య. ఎవడి జీవితమైనా వాళ్ళు లెక్కించాలని నక్షత్ర సంఖ్యలోనే చెప్పుకోవాలి, భచక్రం అంటారు ఇక్కడ. ఆ నక్షత్ర సంఖ్యతో మంగళసూత్రం చెప్పడానికి కారణం ఏంటంటే చిరకాలం. నక్షత్రాలు ఆతారకం, తారకలు ఉన్నంత కాలం అంటే చిరకాలం, దీర్ఘముగా ఆ సువాసినిత్వం నిలబడ్డం కోసం ఆ దివ్యమైన మంగళసూత్రంలో పెట్టారండి. అంత లెక్క ఉంది దానికి, మంగళసూత్రానికి. అని సూత్రం గురించి చెప్పేటప్పుడు సాక్షాత్ జగన్మాత రూపం అంటారు. అందుకే వివాహ సమయంలో కూడా మంగళసూత్రంలో గౌరీ పూజ చేస్తారు. ఈ తల్లి శాశ్వతమైన ముత్తైదువ, ఆ తల్లినే పూజ చేస్తారు. ఆ తల్లి కంఠంలో మంగళసూత్రం అంటే ఇంకెంత గొప్పదండి. దాన్ని భావన చేస్తున్నారు. అంటే అమ్మవారి మంగళసూత్రం మనం ఊహించుకుంటున్నామా, ఉందా? ఉన్నదాన్ని ఊహించుకుంటున్నాం, కనబడలేదు కనుక. లేదా ధ్యానిస్తున్నాం అనాలి, అమ్మవారి రూపాన్ని ఊహించుతున్నాం అనగా ధ్యానించాలి అనాలి. లేనిది నువ్వు తలంచుకుంటే ఊహ, ఉన్నదాన్ని తలంచుకుంటే ధ్యానం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అదే అమ్మవారిని ఊహిస్తున్నానండి అనకూడదు, ధ్యానించాలి. ఊహ అంటే నీ ఇష్టం, ధ్యానం అంటే శాస్త్ర పద్ధతి. శాస్త్రంలో చెప్పిన ప్రకారం ధ్యానించాలి ఇక్కడ. ఆ ధ్యానించినప్పుడు మంగళసూత్ర ధ్యానం. ఇప్పుడు ఆ మంగళసూత్రం, సింధూరం, చెవికమ్మలు ఇవన్నీ వర్ణిస్తున్నారు. కాలిమట్టెలు. మొన్న నా మధ్య వచ్చి సంప్రదాయం బాగా పాడైపోతుందండి అని ఒక ఆవిడంతే. మీలాంటి వాళ్ళు బాగా చెప్పాలని. ఆవిడకి జడ పెట్టుకోలేదు, కాలికి మట్టెల్లో ముత్తేదుట. వీళ్ళు ఆవిడే అలా ఉన్నప్పుడు ఆవిడెవరికి నేర్పుతుంది, పిల్లలకి ఏం చెప్తుంది? మేం చెప్పాలా? వాళ్ళు చెప్పొద్దు. వాళ్ళ పిల్లలకి వాళ్ళు చూసి చెప్పాలి. కానీ అన్నీ మానెత్తిని పడేసి మీ బాధ్యత అంటే ఎక్కడండి? ఇక్కడ వాళ్ళ బాధ్యత వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకేమో సంప్రదాయం బాగుండాలి, వాళ్ళు బాగుంటారు, వాళ్ళ పిల్లలు మాత్రం పాటించరు, ప్రపంచం పాటించాలి. ఇది ఒక దౌర్భాగ్యం వచ్చింది ఇక్కడ. ఇలాంటి పరిస్థితులు ఉన్నాం.
కానీ ఇవన్నీ దేవతా చిహ్నములు మరువద్దు. దేవతా చిహ్నములు ధరిస్తే దేవతల వారు అవుతారు. దేవతలకు విరోధమైన వారి చిహ్నములు తెస్తే వాళ్ళు అవుతారని చెప్పుకున్నాం. దేవతల విరోధుల వారు నేను చెప్పేశాను, మళ్ళీ ఎందుకు మాటికి. మొత్తానికి అమ్మవారి మంగళసూత్రాన్ని ఇంత చక్కగా ధ్యానిస్తున్నారు. ఆ మంగళసూత్ర వర్ణన ఈ మధ్యకాలంలో చాలా చేసుకున్నాం వర్ణంలో. అందుకు ఆ తల్లి యొక్క మంగళసూత్రం అందరికీ మంగళము కలిగించుగాక అని భావన చేసుకున్నాం. ఆ మంగళసూత్రం ఎన్ని మూడులు కదా, ఇవి మూడులని చెప్పడానికి తల్లి 3 గీతలు పెట్టుకున్నావు అక్కడ అన్నారు. ఇక్కడ ఆ 3 గీతల్లో 3 రకాల భావాలు ఆవిష్కరించారండి. గళే రేఖాస్తిస్రో గతి గమక గీతైక నిపుణే వివాహ వ్యానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ విరాజం తే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణాం గ్రామాణాం స్థితి నియమ సీమాన ఇవతే. వాగ్భవకూటమైంది. ఇక కామరాజకూటంలో ప్రధానంగా బాహువులు మొదలవుతున్నాయి. ఎంత దివ్యమైనవి ఆ 4 చేతులు అమ్మవారికి. ఈ 4 చేతుల్లో మనోరూపేక్ష కోదండ, పంచతన్మాత్ర సాయిక, రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల. పాశము, అంకుశము, చెరకవిల్లు, పూలబాణాలు ధరించిన 4 చేతులకు నమస్కరించాలి. సాధారణంగా మన దేవతలకి 4 చేతులు, 8 చేతులు, 18 చేతులు, 10 చేతులు ఇవే వర్ణిస్తారు ఈ లెక్కలు. మీరు గమనించండి, ఇన్ని చేతులు ఎవరికైనా ఉంటాయంటే ఎవరికి ఉండవు, వాళ్ళకు ఉంటాయి కనుక దేవతలు అంటారు. అది తెలుసుకోవాలి. కొందరు ఏమిటండి 4 చేతులు విడ్డు అని ఎవరికైనా ఉంటాయంటే నీకు నాకు ఉండవు, వాళ్ళకు ఉంటాయి కనుక వాళ్ళు దేవతలు అంటారండి అని చెప్పాలి. ఇక్కడ ఈ సంఖ్యకి 4, 10, 8, 18 పూర్ణత్వానికి సంకేతం. 4 వ్యాపకత్వానికి సంకేతం. అందుకే సర్వదిశలా వ్యాపించినది నేనే అని చెప్పడానికి చతుర్దిక్ సంకేతంగా 4. ఇంకా విదిక్కులు కలిపితే 8, పైన కింద కలిపితే 10 చేతులు, 18 కలిపితే 9. 9 అంటే పూర్ణ సంఖ్య కనుక పూర్ణత్వము, అనంతత్వము, వ్యాపకత్వము చెప్పేవి హస్తములు. మిమ్మల్ని ఎవరినైనా ఎంత ఉందండి అని అడిగితే ఇంతుందండి, ఇంతుందండి, అంతుందండి చేతులతోనే చెప్తాం కదా. కానీ చేతులు వ్యాపకత్వానికి సంకేతం. అది చతుర్భుజం. స్క్వేరు వ్యాపకత్వానికి సంకేతం చెప్పుకున్నాం కదా. అమ్మవారి యొక్క చతుర్భుజములు, విష్ణు చతుర్భుజములు, గణపతి చతుర్భుజములు కూడా దీనికే సంకేతం అండి. పైగా 4 ఎందుకు పట్టుకుంటుందంటే అమ్మవారి చేతులు ఇచ్చే చేతులు, భగవంతుడి చేతులు ఇచ్చేవి, మన చేతులు పుచ్చుకునేవి. పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం మనం, ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం అమ్మవారి చేతులు. నీకేం కావాలంటే 2 చేతులు సరిపోవు మనకి, అన్ని కోరికలు. కానీ నీకున్న కోరికలన్నీ క్లాసిఫై చేసిస్తాను అని చెప్తుంది అమ్మవారు. నేను క్లాసిఫై చేస్తే నువ్వు కోరుకున్నది 4 దేనిలోనో ఒక దానిలో ఉంటుంది. పరిశీలించండి. ఇక్కడ చతుర్దిశలని వ్యాపించినటువంటిది ఆ పరతత్వ స్వరూపం అని చెప్పడం 4 చేతులు. పైగా 4 చేతులు అంటే మన బతుకు కావాల్సిన 4 కనుక ఆ 4 ఇవ్వడానికి 4 చేతులు. అయితే ఆవిడ 4 చేతులతో 4 ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, కానీ 4 పుచ్చుకోవడానికి మనం సిద్ధంగా లేము. ఆ 4 ఏమన్నా ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4 పుచ్చుకోవడానికి సిద్ధమైన మనం కాదు. ఆ మధ్యలో 2 ఉన్నాయే, వాటి మీద ఎక్కువ కోరిక మనకి, అర్థకామాలు. ధర్మం కావాలి అని అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ధర్మం అమ్మా, నాకు ధర్మం ఆచరించేటట్టు చెయ్యు, ధర్మబుద్ధి కలిగేటట్టు చెయ్యు, ధర్మం ఆచరించడానికి అవకాశం కలిగేటట్టు చెయ్యని అమ్మవారి ముందు ఎప్పుడైనా నమస్కరించామా? ప్రశ్నార్థకమే. చివరికి ముక్తి కావాలి అని ఏమైనా అడిగామా? అది ప్రశ్నార్థకమే. అర్థకామాల కావలసిన అడుగుతూనే ఉన్నా ఆవిడిస్తూనే ఉంది. ఆవిడికి నిజంగా 2 చేతులు చాలు, కానీ 4 పురుషార్థాలు ఇవ్వడానికి 4 చేతులు పట్టుకుందయ్యా అమ్మవారు అన్నారు. కనుక చేతుల్ని వర్ణించేటప్పుడు 4 చేతులు అందుకు. ఇదొక భావం అయితే ఆ 4 చేతులు ఎందుకు పట్టుకుంది ఒక అద్భుతమైన భావన చేస్తున్నారు. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమ మథనాదంధకరిపోః చతుర్నాం శీర్షానాం సమమభయ హస్తార్పణధియా. అందరూ స్తోత్రం చేస్తాను మొదటి చెప్పుకుంటాను. ఇక్కడ కవులు అంటే ఋషులని అర్థం. మామూలుగా పాటలు పాడి రాసేవాళ్ళని కాదు, ఇక్కడ ఋషులు. అదేవిధంగా వాగ్దేవతలు, బ్రహ్మాది దేవతలు వారు స్తుతిస్తున్నారు. అందులో మొదటి వరుసలో ఉంటాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి తర్వాత ఎవరినైనా చెప్పుకోవాలి. ఆయన 4 వదనాలతో స్తోత్రం చేస్తున్నాడు. ఆయన 4 వదనాలతో స్తోత్రం చేయడంలో ఒక పరమార్థం ఉంది. 4 చేతుల తల్లిని 4 వదనాలతో స్తోత్రం చేస్తున్నాడు అనడంతో ఆయన 4 వదనాలతో స్తోత్రం చేస్తున్నట్టు అర్థం ఏంటి? ఆయన 4 వదనాలు 4 వేదాలు.